ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. 443వ నామం క్షామః. అంటే క్షామః అంటే ఒక రకంగా కరువు, నశింపు అని అర్థం వస్తుంది. మరి సకల భూతాల్లో ఆయన స్వస్వరూపంతో ప్రకాశించే స్వామి గనక ఆయన్ని క్షామః అన్నారని శంకరాచార్యుల వారు పేర్కొన్నారు. మరి నశింపు ఎలా ఉంది అంటే మరి ప్రతి రూపము నశించేదే కదా, అందుకని ఆయన్ని క్షామః అన్నారు. మరి ఆ రూపాల్లో ఉన్నటువంటి ఆయన అంశ, చైతన్యము, స్వరూపము, ప్రకాశము ఏదన్నా అనండి, అవన్నీ ఆ రూపము సమస్తం నశిస్తుంది. కానీ ఆయనకి మాత్రం నశింపు లేదు. క్షయం ఎరగని స్వామి కనుక ఆయన్ని క్షామః అన్నారని పరాశర భట్టరు భావించారు. మరి ప్రళయకాలంలో కూడా ఆ స్వామికి వినాశం లేదు. అంతటినీ ఆయనలోకి లాక్కుని అలా ఉంచుకొని తర్వాత మళ్ళా సృష్టిగా వ్యక్తం చేస్తాడు. ఆ సృష్టిలో తానే ఉంటాడు, సర్వము తానే ఉంటాడు, సర్వము తానే నడుపుతాడు. మళ్ళీ సమయం వచ్చినప్పుడు లయం చేసుకుంటాడు. ఇది ఆయన యొక్క ఒక లీల అనండి, ఆట అనండి, ఏదైనా అనొచ్చు. క్షామం అంటే భక్తులకి రాబోయే కష్టాల్ని అరికట్టేవాడు గనక క్షామః అన్నారని చెప్తున్నారు. సర్వ కార్యాల్లో దక్షుడు భూమిని వరహ రూపంలో ఆయన ధరించాడు. భూమిని వామన రూపంతో భూమిని స్వీకరించాడు అని సత్యసంధుల వారు అనేక విధాలుగా వ్యాఖ్యానించారు. అంటే వరహావతారంలో భూమిని ధరించాడు, అంటే దాన్ని ఉద్ధరించాడు, లోపల నుంచి పైకి తీసుకొచ్చి. వామన రూపంలో భూమిని స్వీకరించాడు. మరి సర్వ కార్యాల్లో కూడా ఏదైనా ఆయన చెయ్యగల దక్షత, సామర్థ్యం కలిగిన స్వామి. అందరి కష్టాలు, భక్తుల యొక్క కష్టాలని కూడా ఆయన మరి అరికట్టేవాడు. రాబోయే కష్టాలని కూడా తెలుసుకుని, ఆయనకి అన్నీ తెలుసు కదా. ఆయనకి ఎలా తెలుసు అంటే ఆయనే కదా సర్వ కర్మ ఫలప్రదాత. సర్వజనులకి వాళ్ళ యొక్క కర్మల యొక్క ఫలాలను అందించే స్వామి ఆయనే కనుక ఆయనకి అన్నీ తెలుసు. అందుకే ఆయన రాబోయే కష్టాలని కూడా భక్తులకు తీరుస్తూ ఉంటాడు, అరికడుతూ ఉంటాడు, ఆదుకుంటూ ఉంటాడు. కానీ అది తెలుసుకోవటం అనేదే అది ఒక గొప్పతనం. పరమాత్మ మనకు ఆదుకున్న విషయం తెలుసుకోవడం గొప్పతనం. ఒక చిన్న ఆటంకం కానీ దెబ్బ కానీ ఏదన్నా తగిలిందనుకోండి, అప్పుడు ఒక్కొక్కప్పుడు ఏమనుకుంటాడు జీవుడు అంటే, అబ్బాయి ఈ దెబ్బ ఎందుకు తగిలించాడు దేవుడు, నాకు ఎందుకు తగిలించాలి, నేను ఆయన్ని తలుస్తున్నా కదా అనుకుంటాడు. ఆయన దృష్టిలో ఏమిటి, పెద్ద దెబ్బ తగిలి పెద్ద ప్రమాదం జరగాల్సింది, అయ్యో నా భక్తుడు కదా అంత ప్రమాదాన్ని అనుభవించలేడు, నన్ను తలుస్తున్నాడు, ఆ వాడిని రక్షిద్దాము అని ఒక చిన్న దెబ్బతో సరిపెడతాడు. కానీ తెలుసుకున్నవాడు, జ్ఞానముతో ఉన్నవాడైతే ఆ భగవంతుడి వాళ్ళ చాలా ప్రమాదం నుంచి రక్షించాడు, గట్టెక్కించాడు. స్వామి నీకు నా ధన్యవాదాలు, నీవు నన్ను రక్షించకపోతే ఈ సమయానికి నేను ఏ పరిస్థితిలో ఉండేవాడినో
అనుకుని ఆయనకి ధన్యవాదాలు నమస్కారాలు చేసి కృతజ్ఞతలు తెలుపుకుంటాడు. అజ్ఞానంలో ఉన్నవాడు ఈ దెబ్బ నాకెందుకు తగిలించావు అంటాడు. అదే తేడా. భక్తుడైన జ్ఞానముతో ఉన్న భక్తుడైతే దాన్ని చక్కగా సవ్యంగా భగవంతుడు ఎలా చేశాడో దాన్ని స్వీకరించి ఆ భగవంతుడికి కృతజ్ఞతలు చెప్తాడు. అజ్ఞానంలో ఉన్న భక్తుడైతే ఆయన్నే నిందిస్తాడు. ఆ నిందించటం వల్ల వచ్చే ఏమిటి అంటే ఇంకొక పెద్ద దెబ్బ తగిలే ప్రమాదమే వస్తుంది. ఎందుకంటే పాపం కదా. ఆ పాపం మళ్ళీ ఎవడి పాపం ఎవడి పుణ్యం వాళ్ళ ఖాతాలోనే ఉంటుంది, ఖాతాలోనే వేస్తాడు పరమాత్మ. అది తప్పక అనుభవించాల్సే వస్తుంది. కనుక మనం ఉన్న దాంట్లో మంచిని చూసుకుంటే ఎప్పుడూ మంచే కనపడుతుంది. మరి మంచి కనపడినప్పుడు ప్రశాంతంగా ఉంటాం, మాట మంచిగా వస్తుంది, అన్నీ బాగుంటాయి. చెడుని చూసామనుకోండి ఆవేదన ఆవేశము ఆలోచన లేని మాటలు వస్తాయి. దానివల్ల అనర్థాలే జరుగుతాయి తప్పితే ఉన్న ప్రశాంతత పోతుంది. అందరికీ అశాంతి వస్తుంది, వాడి ఒక్కడికే కాదు. ఇలా అన్నాడు అనుకో, ఎదుట వాళ్ళు కూడా ప్రశాంతంగా అమ్మ వీడు తట్టుకోగలుగుతున్నాడు, ఉన్న వాస్తవాన్ని తెలుసుకున్నాడు అని వాళ్ళకు కూడా ధైర్యంగా ఉంటుంది. అలా ప్రళయకాలంలో మొత్తం స్వీకరిస్తాడు. మరి ఆ స్థితి కాలంలో భక్తులు అయినటువంటి వాళ్ళని అలా రక్షిస్తూ ఉంటాడు. కనుక ఆయన్ని క్షామః అన్నారని మనకి ఈ నామం ద్వారా తెలియజేశారు. జ్ఞానులు స్వామిని ఓం క్షామాయ నమః అని స్వామిని స్తుతిస్తూ ఉన్నారు. ఇంకొక అర్థం ఏమిటి అంటే కరువు కాటకం అనే వాటిని క్షామం అంటారు. ఇది ఎందుకు వస్తుంది, ఎవరికి వస్తుంది అంటే జీవుల యొక్క దుష్ట ప్రవర్తనకి, అధర్మమైనటువంటి ప్రవర్తనకి శిక్షలుగా ఈ క్షామాలు వస్తాయి. ఈ క్షామాలు వచ్చి వాళ్ళకి ఆ పాప ఫలితాన్ని ఆ క్షామం రూపంలో అనుభవింపచేస్తూ ఉంటాడు. ఆ సమయంలో ఏమవుతుంది, ఆ కరువు సమయంలో ఒకరికొకరు సహకారం, పరస్పర సహకారం చేసుకోవటం, అన్యోన్యత అనేవి ఆ సమయంలో వస్తాయి. ఇవన్నీ లోపించి బాగా ఉన్నప్పుడు ఒకరినొకరు పట్టించుకోకుండా, ఒకరికొకరు సహకారం పరస్పరత్వం లేకుండా, అన్యోన్యత లేకుండా జీవులు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి అహంకారంతో మరి ఆ అధర్మాన్ని పాటిస్తూ ఉంటారు. అధర్మ ప్రవర్తనులైనప్పుడు వాటి యొక్క వాళ్లకు ఆ శిక్షని అనుభవించటానికి గాను ఇలాంటి క్షామాలను పరమాత్మ ఇస్తూ ఉంటాడు. అప్పుడు ఆ కర్మఫలం వాళ్ళు అనుభవించుతూ ఉంటారు. మరి అప్పుడు ఆ సమయం వచ్చినప్పుడు ఒకళ్ళకొకళ్ళు సహకారం, పరస్పరత్వం, అహంకారం తగ్గటం, అన్యోన్యత పెరుగుతుంది. అందుకని ఆ చెడు గుణాల్ని తొలగించటానికి, మంచి గుణాలను వాళ్ళలో ప్రేరేపించటానికి శిక్ష రూపంలో క్షామాన్ని ఆయన అక్కడ ఏర్పాటు చేసి వాళ్ళని సరి అయిన మార్గంలో నడిపిస్తాడు. ఇవన్నీ కూడా ఒక్కరికి కాదు కదా. మరి క్షామం వచ్చిందంటే ఒక వ్యక్తికి కాదు, ఒక కుటుంబానికి కాదు, ఒక గ్రామానికి కాదు, అందరికీ వస్తుంది కదా. అంటే మరి ఆ జాతిలో, ఆ దేశంలో, ప్రజల్లో హెచ్చుగా అధర్మం కనపడినప్పుడు ఇటువంటి పరిస్థితుల్ని పరమాత్మ కల్పిస్తాడు. కల్పించి మళ్ళీ ఇంకొక దేశం దండెత్తటము, లేకపోతే వీళ్ళని అనేక రకాల బాధలు, ఆ
అంటే చేసిన దానికి ఒక శిక్ష అవుతుంది. ఆ తర్వాత ఆ శిక్ష అయిపోయే లోపల వాళ్ళల్లో ఆ మనస్సు యొక్క మార్పు మళ్ళీ మంచిగా వస్తుంది. ఆ మంచిగా రావటం కోసమే పరమాత్మ ఇలాంటి శిక్షలు వేసి వాళ్ళని చేసిన దానికి శిక్ష అనుభవింపజేసి మళ్ళీ రాబోయేదానికి మంచిని వాళ్ళకు కల్పించాలి అంటే మళ్ళా మంచి భావాలను కల్పించి ఆ పరిస్థితుల్ని చక్కజేసి ఆనందంగా ఉంచటానికి ఇలాంటి క్షామాలను ఆయన ఏర్పాటు చేస్తాడు. అలా పరిస్థితుల నుండి బయటపడటానికి వాళ్ళు తప్పనిసరిగా ఒకళ్ళకొకళ్ళు సహకారంగా ఉంటూ ధర్మంగా మళ్ళా ధర్మ జీవితం గడపాల్సిన పరిస్థితి మరి మనస్సు అన్నీ వస్తాయి. చక్కగా మళ్ళీ ధర్మం ఉద్ధరింపబడుతుంది. అలా ఈ విధంగా తన జీవులందరికీ కూడా తప్పు చేసినప్పుడు శిక్షగా మంచి ప్రవర్తన కలగటానికి గాను అలాంటి పరిస్థితుల్ని నారాయణుడే ఆ క్షామం రూపంలో వచ్చి వాళ్ళని ఉద్ధరిస్తున్నాడు అని మనకి చక్కగా ఈ క్షామం నామం రూపంలో పరమాత్మ చక్కని సందేశాన్ని మనకు అందించాడు. చక్కని అర్థాన్ని మనం తెలుసుకున్నాం. కనుక క్షామ అయినటువంటి స్వామిని మనం ప్రార్థిస్తూ, స్వామి మాలో మా చక్కని ధర్మ ప్రవర్తనలు, జ్ఞాన మార్గంలో సత్ప్రవర్తనలో క్షామం రాకుండా చక్కగా విలసిల్లి ప్రకాశించి ఆ జ్ఞాన మార్గంలో నడిచేటట్లుగా శక్తి సామర్థ్యాలను మాకు ప్రసాదించి మమ్మల్ని నీ దరికి చేర్చుకునే అనుగ్రహాన్ని ప్రసాదించు స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓ